నిన్న పట్టిక నమోదు చేసాము. నమోదు చేసిన తర్వాత ఆ సూత్రం కూడా రాసాము. మధ్యగతం తరగతి కొనుక్కున్నాం. తర్వాత సూత్ర సహాయంతో మధ్యగతాన్ని మనం కొనుక్కుంటాం. దానికి అనుగుణంగా 50 నుంచి 60 తరగతి అనేది మనకు మధ్యగతం తరగతి అనేది వచ్చింది. నిన్న సూత్రంలో జాగ్రత్తగా నుండి M ఈక్వల్ టు క్యాపిటల్ L, దట్ మీన్స్ L1 స్మాల్ L1 capital L plus n/2 minus C of by F into I of C అని చెప్పేసి రాసాము. M అంటే మధ్యగతము, L అంటే మధ్యగతం తరగతి దిగువ అవధి, n/2 అంటే పౌనఃపున్యాల మొత్తాన్ని 2 చే భాగించగా వచ్చిన ఫలితము భాగఫలం, CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మధ్యగతం తరగతి మీది తరగతి సంచిత పౌనఃపున్యము, F అనేటటువంటిది ఫ్రీక్వెన్సీ మధ్యగతం తరగతి పౌనఃపున్యము, I లేదా C అనేటటువంటిది తరగతి అంతరము లేదా సమాన కారకము L2 మైనస్ L1 దిగువది మైనస్ దిగువది. వాటికి సంబంధించినటువంటి విలువల్ని అక్కడ నమోదు చేస్తూ పై విలువలను సూత్రంలో ప్రతిక్షేపించగా అని రాసి ఆ విలువల్ని సూత్రంలో మనం ప్రతిక్షేపిస్తాం. ప్రతిక్షేపిస్తే మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను. M ఈక్వల్ టు L ప్లస్ L అంటే 50 ప్లస్ n/2 అంటే 80/2 మైనస్ CF అంటే 32 బై F 10. I లేదా C అంటే L2 మైనస్ L1 ఈ తరగతి మధ్యగతం తరగతి అంటే 60 మైనస్ 50. 50 ప్లస్ 80/2 అంటే 40, సిగ్మా F 40 వస్తుంది, మైనస్ 32 బై 10 ఇంటూ 60 మైనస్ 50 10, దట్ ఈక్వల్ టు 50 ప్లస్ 8 బై 10 ఇంటూ 10. ఇక్కడ 10కి 10 పోతే 1 ఉంటుంది. 8/1 అంటే 8, లేదంటే 8 పదులు 80 బై 10, 0 పోతే 8/1, దట్ ఈక్వల్ టు 8. 50 ప్లస్ 8 ఈక్వల్ టు 58. M ఈక్వల్ టు తర్వాత అంతరంలో ఏ పేరు ఇస్తే ఆ పేరు రాస్తాము. ఖచ్చితంగా ఉంది కాబట్టి సుమారుగా అని రాయని అవసరం లేదు. ఇది మధ్యగతం సంబంధించినటువంటి ప్రాసెస్. మధ్యగతంలో తరగతి అంతరం ఉంటుంది, పౌనఃపున్యం ఉంటుంది. అంటే అవిచ్ఛిన్న శ్రేణుల్లో మధ్యగతము అయిపోయిన గణన అవిచ్ఛిన్న శ్రేణులు సోపాన విచలన పద్ధతి అని చెప్పేసి అవిచ్ఛిన్న శ్రేణులు అంటే సోపాన విచలన పద్ధతులు ఇక్కడ ఉండవు. అంకమధ్యమానికి మాత్రమే పద్ధతులు. మధ్యగతము అయిపోయిన గణన అవిచ్ఛిన్న శ్రేణులు, దాని హెడ్డింగ్ శీర్షిక. తరగతి అంతరము పౌనఃపున్యము సంచిత పౌనఃపున్యము, క్లాస్ ఇంటర్వల్ CI, F ఫ్రీక్వెన్సీ, CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దానికి తగినట్టుగా 1 2 3 నెంబర్స్ ఇచ్చి విదిన్ బ్రాకెట్స్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒక గీత గీసిన తర్వాత తరగతి అంతరము పౌనఃపున్యము ఒక ఆర్డర్లో తరగతి అంతరం ఉందో లేదో చూసి అంటే తరగతులు ఉన్నాయో లేదో చూసి ఆ తరగతులను మనం నమోదు చేస్తూ వాటికి ఎదురుగా ఇచ్చిన పౌనఃపున్యాలు నమోదు చేస్తూ సంచిత పౌనఃపున్యము మొదటి దాన్ని అలా రాస్తూ మిగతా వాటిని కలుపుకుంటూ పోతే మనకి ఈ సిగ్మా F ఎంతైతే వచ్చిందో ఆ చివర CF అంతే ఉంటుంది. ఇప్పుడు మధ్యగతం తరగతి మనం కనుక్కోవాలి. తరగతి అనేటటువంటిది మనకి ఎలా వస్తుంది? M ఈక్వల్ టు n/2 అంశము. N అంటే సిగ్మా F, సిగ్మా F ఈక్వల్స్ టు 80. ఇక్కడ 80/2 40. 40వ అంశం అనేటటువంటిది సంచిత పౌనఃపున్యం 42లో ఉంటుందని చెప్పాం. 42గా ఎదురుగా ఉండేటటువంటి తరగతి మధ్యగతం తరగతి అవుతుందని రాశాం. వాటి క్రింద ఒక లైన్ ఏర్పాటు చేసుకొని
మధ్యగతం తరగతిలో ఇది దిగువది ఎల్ అంటే ఇక్కడ L1 స్మాల్ L1 అని అర్థము. మధ్యగతం తరగతికి ఎదురుగా ఉండేటటువంటి పౌనఃపున్య ఫ్రీక్వెన్సీ ఎఫ్ అని అర్థము. మధ్యగతం తాలూకా తరగతి పై తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం సిఎఫ్ అని అర్థము. తరగతి అంతరము లేదా సమాన కారకం అంటే ఇక్కడ ఎగువది మైనస్ దిగువది 60 మైనస్ 50 10. పై విలువలను సూత్రంలో ప్రతిక్షేపించగా రాసి m ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ cf/f ఇంటూ i or c అని రాస్తూ ఎల్ అంటే L1 దిగువది 50 ప్లస్ సిగ్మా ఎఫ్ బై 2 అంటే n/2 80/2 మైనస్ cf 32 బై ఎఫ్ 10 ఇంటూ L2 మైనస్ L1 60 మైనస్ 50 ప్లస్ 80/2 అంటే అక్కడ 40 మైనస్ 32/10 ఇంటూ 60లో 50 తీస్తే 10 50 ప్లస్ 8/10 ఇంటూ 10 10 అని చెప్పి 8 ఇంటూ 1 అంటే 8 అని రాసుకోవచ్చు. లేదు అంటే 8 పదులు 80 అని గురించి బై 10 అని రాసి 2 సున్నాలు పోతాయి కాబట్టి 10 8 80 కాబట్టి 10 10 10 80 ఒక 8 కాబట్టి 50 ప్లస్ 8 ఈక్వల్ టు 58 అని అర్థం. తరగతి అంతరంలో ఏదైనా పేరు ఇచ్చినట్లయితే ఆ పేరు రాస్తాం. విశేషంగా భాగించబడినటువంటి కాబట్టి డిస్మిల్ తర్వాత ఏమీ లేవు కాబట్టి సుమారుగా అనేటటువంటి పదం రాయని అవసరము లేదు. ఇది మధ్యగతానికి సంబంధించినటువంటి మనకి ప్రాబ్లం. నెక్స్ట్ బాహుళకంకి వెళ్తే బాహుళకంలో మనం ఒక లెక్క బాహుళకంలో చేద్దాం. బాహుళకం లెక్క రాస్తాను, రాసుకోండి. బాహుళకము బాహుళకం అంటే దత్తాంశంలో అంశాలు ఎన్నిసార్లు పునరావృతం అయ్యాయి, ఏదైతే అత్యధిక సార్లు పునరావృతం అవుతుందో ఆ అంశాన్ని సంబంధించి దత్తాంశానికి బాహుళకం అని చెప్పేసి అనడం జరుగుతుంది. బాహుళకము ఇక్కడ బాహుళకం లెక్క రాస్తున్నాం. ఈ క్రింది దత్తాంశానికి బాహుళకము గణన చేయము. ఈ క్రింది దత్తాంశానికి బాహుళకమును గణన చేయము. బాహుళకాన్ని గణన చేయము. అద్దె రూపాయల్లో కుటుంబాల సంఖ్య. ఈ క్రింది దత్తాంశానికి బాహుళకము గణన చేయము. బాహుళకము గణన చేయము. గణన చేయము. అద్దె రూపాయలు పైసలు. దీంట్లో 50 నుంచి 100, 100 నుంచి 150, 150 నుంచి 200, 200 నుంచి 250, 250 నుంచి 300, 300 నుంచి 350, 350 నుంచి 400. తర్వాత కుటుంబాల సంఖ్య. కుటుంబాల సంఖ్య కుటుంబాల సంఖ్య 5, 10, 15, 14, 10, 5, 3. ఎనిమిది 18, 32, 47, 57, 60. ఇది మనకు ప్రాబ్లం. బాహుళకము ఏ అంశమైతే అధిక సార్లు పునరావృతం అవుతుందో ఆ అంశాన్ని ఇచ్చిన దత్తాంశాన్ని బాహుళకం అని చెప్పేసి అంటాం.
వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణుల్లో వ్యక్తిగత శ్రేణుల్లో కొన్ని సందర్భాలలో బాహుళకమును నిర్వచించలేము. అన్నీ ఒకేసారి ఉంటాయి, అంటే ఒకేసారి ఒకే పర్యాయం వస్తాయి. బాహుళకాన్ని నిర్వచించలేము. దత్తాంశానికి ఒకే అంశం బాహుళకమైతే ఏకబాహుళకమని, రెండు విలువల బాహుళకమైతే ద్విబాహుళకమని, అంతకన్నా రెండు లేదా అంతకన్నా ఎక్కువ విలువలు దత్తాంశానికి బాహుళకమైతే బహుబాహుళకం అని చెప్పేసి అంటారు. బాహుళకము జిజాక్ అనే శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టాడు కాబట్టి జడ్తో బాహుళకాన్ని సూచిస్తాం. మోడ్ MODE, మోడ్ MOతో సూచించడం కానీ, జడ్ శాస్త్రవేత్త పేరు జిజాక్, జడ్తో సూచించడం కానీ జరుగుతుంది. బాహుళకం అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో నిర్వచించడానికి అవకాశం ఉండదు. ఏకబాహుళకమని, ద్విబాహుళకమని, బహుబాహుళకమని పేర్కొనడం జరుగుతుంది. దత్తాంశానికి ఒకే అంశము లేదా విలువ అనేటటువంటిది బాహుళకమైతే దాన్ని ఏకబాహుళకమని, రెండు అంశాలు అయితే ద్విబాహుళకమని, రెండు లేదా అంటే రెండు కన్నా ఎక్కువ విలువలు దత్తాంశానికి బాహుళకాలు అయితే దాన్ని బహుబాహుళకం అని చెప్పేసి అంటాం వ్యక్తిగత శ్రేణుల్లో. తర్వాత విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణుల పౌనఃపున్యం ఉంటుంది. ఈ పౌనఃపున్యం అనేటటువంటిది ఎక్కువగా ఉండేటటువంటి అంశము, ఎక్కువగా కలిగినటువంటి అంశమే దత్తాంశాన్ని బాహుళకం అవుతుంది. అది విచ్ఛిన్న శ్రేణుల్లో. విచ్ఛిన్న శ్రేణుల్లో పౌనఃపున్యం ఏదైతే ఎక్కువ ఉంటుందో దానికి ఎదురుగా ఉండేటటువంటి అంశమే దత్తాంశాన్ని బాహుళకం అవుతుంది. అవిచ్ఛిన్న శ్రేణులు అయితే మనం ఏంటంటే బాహుళకం తరగతి కనుగొనవలసి ఉంటుంది. అంటే ఏ తరగతిలో బాహుళకము నిక్షిప్తమై ఉన్నది, ఏ తరగతిలో బాహుళకము విలువ ఉన్నది అనేటటువంటిది బాహుళకం తరగతి ఆధారంగా మనకు తెలుస్తుంది. ఈ బాహుళకానికి సంబంధించి మనం అవిచ్ఛిన్న శ్రేణిలో మీకు చెప్పాను, తరగతాంతరము పౌనఃపున్యంగానే ఉంటుంది, మధ్య విలువ పౌనఃపున్యంగానే ఉంటుంది. అలా ఉండేటప్పుడు మాత్రమే దానిని మనం అవిచ్ఛిన్న శ్రేణిగా పరిగణిస్తాం. ఇచ్చిన లెక్కలో తరగతాంతరము పౌనఃపున్యం ఉన్నా, ఇచ్చిన లెక్కలో మధ్య బిందువు పౌనఃపున్యం ఉన్నా అది అవిచ్ఛిన్న శ్రేణి కింద పరిగణించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అవిచ్ఛిన్న శ్రేణిలో బాహుళకం మనం గణన చేయాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి తరగతంత్రాల పౌనఃపున్యంలో 15 అధికంగా ఉంది. అంటే 150 నుంచి 200 తరగతి 15 సార్లు పునరావృతమైనదని అర్థము. బాహుళకం విలువ 150 నుంచి 200 మధ్య ఉంటుంది అనేటటువంటిది దీని సారాంశం. అంటే దీని అర్థం ఏంటి? ఇచ్చిన దత్తాంశంలో తరగతాంతరము పౌనఃపున్యం ఉంది కాబట్టి అది అవిచ్ఛిన్న శ్రేణి అని చెప్పుకున్నాం. పౌనఃపున్యం 15 అధికముగా ఉన్నది. ఆ 15కి ఎదురుగా ఉండేటటువంటి తరగతి 150 నుంచి 200, 150 నుంచి 200 అనే తరగతి 15 సార్లు పునరావృతమైనది. కాబట్టి మనకి బాహుళకం అనేది 150 నుంచి 200 మధ్యన ఉండడానికి అవకాశం ఉంది. అయితే పరిశీలన ద్వారా ఒకటి, వర్గీకరణ విశ్లేషణ పట్టికల ద్వారా బాహుళకాన్ని మనం గణిస్తాం. బాహుళకాన్ని గణించాలంటే 2 విధాలు. ఒకటి పరిశీలన ద్వారా, 2 వర్గీకరణ మరియు విశ్లేషణ పట్టికల ఆధారంగా. పరిశీలన అంటే ఏంటి? ఇచ్చినటువంటి దత్తాంశాన్ని చూసి ఏ అంశం అధికసార్లు పునరావృతమవుతుంది దానిని బాహుళకంగా మనం పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిన దత్తాంశంలో 150 నుంచి 200 తరగతి అత్యధిక సార్లు పునరావృతమైంది, 15 సార్లు పునరావృతమైంది. కావున మనకి బాహుళకం అనేటటువంటిది 150 నుంచి 200 మధ్యన ఉండవచ్చు అనేటటువంటి ఒక భావన. 2, ఆ 15కు దగ్గరగా 14 ఇక్కడ పౌనఃపున్యం ఉంది, ఇక్కడ 10 ఉన్నది. కేంద్ర స్థానం కొలతలు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏ విలువ చుట్టూ అది ఉంది అనేటటువంటిది మనకి ఏ అంశానికి దగ్గరలో ఉందనేది మనకు తెలియజేస్తుంది. విస్తీర్ణమానాలు అయితే ఇంకా ఎగ్జాక్ట్గా మనకి ఆ విలువ తెలియజేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించి మనం పరిశీలన ద్వారా చూసినట్లయితే బాహుళకం అనేది 150 నుంచి 200 మధ్య
మధ్యలో ఉంటుంది దాని తాలూకా జవాబు విలువ. అదే మనం వర్గీకరణ విశ్లేషణ పట్టికల ద్వారా కూడా ఖచ్చితంగా మోహలకు కలుపుకోవడం జరుగుతుంది. ఇచ్చినటువంటి దత్తాంశానికి మనం మోహలకు కట్టాలి కాబట్టి మోహలకము యొక్క గణన రాసిన సెంటర్లో మీరు రాసుకోండి. 2 టేబుల్స్ వస్తాయి దీనికి. ఒకటి వర్గీకరణ పట్టిక, 2 విశ్లేషణ పట్టిక. వర్గీకరణ విశ్లేషణ పట్టిక, వర్గీకరణ పట్టిక ఒకటి, వర్గీకరణ విశ్లేషణ పట్టిక ఒకటి. అంటే వర్గీకరణ పట్టిక తయారు చేసిన తర్వాత విశ్లేషణ పట్టిక మనం తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడూ కూడా వర్గీకరణ పట్టిక అనేది 7 వరుసలతో ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్యను చూసుకున్నా దానికి సాల్వేషన్ పరిష్కరించేటప్పుడు వర్గీకరణ పట్టిక అనేటటువంటిది 7 వరుసల్లో ఉంటుంది. అంటే వర్గీకరణ పట్టిక అంటే బాహుళకము అయిపోయింది గణన అవిచ్ఛిన్న శ్రేణులు, వర్గీకరణ పట్టిక. ఈ వర్గీకరణ పట్టికలో మనం ఏమవుతుందంటే ఇచ్చిన దత్తాంశం ఉంది, దాని తరగతి అంతరం, అద్దె రూపాయలు పైసలు, సిఐ క్లాస్ ఇంటర్వల్, ఇది ఒక వరుస. తదుపరి పౌనఃపున్యం రాస్తాం. పౌనఃపున్యము దీనిలో కుటుంబాల సంఖ్య, ఎఫ్ అని నమోదు చేస్తాం. ఇక్కడ 6 వరుసలు ఉంటాయి. పౌనఃపున్యాన్ని 6 వరుసల్లో మనం నమోదు చేస్తాం. 6 F1, F2, F3, F4, F5, F6. తరగతుల్ని దూరంగా నమోదు చేస్తూ పౌనఃపున్యం రాయడం జరుగుతుంది. తర్వాత దూరంగా 50 నుంచి 100, ఇంకా కొద్ది దూరంలో 100 నుంచి 150, 150 200, 200 250, 250 300, 300 350, 350 400. పౌనఃపున్యం అంటే తరగతి అంతరం నమోదు చేస్తూ ఇచ్చినటువంటి పౌనఃపున్యాన్ని F1గా భావిస్తాం. ఇచ్చిన పౌనఃపున్యాన్ని F1గా భావిస్తాం. 5 10 15 14 10 5 3, 14 10 5 3. కింద మళ్ళా ఒక వరుస గీసి బాక్స్లా పెట్టి సిగ్మా ఎఫ్ టోటల్ మనం కలిపేయవచ్చు, లేదంటే అలా కాలమ్స్ వచ్చచ్చు. ఇప్పుడు ఇచ్చిన పౌనఃపున్యాన్ని F1 అంటాం. F2 వచ్చేటప్పటికి మొదటి 2 డేస్ కలపాలి. 5 10 15, 15 14 29, 10 5 15, 10 5 15. అంటే ఇచ్చిన దత్తాంశంలో పౌనఃపున్యాన్ని F1గా భావిస్తాం. 2 డేస్ కలిపితే F2, 1 వదిలేసి 2 కలపాలి. 1 వదిలేసి ఈ 5 విడిచిపెట్టి 10 15 25, 14 10 24, 5 3 8. మనం లెక్కని
పట్టికలో నమోదు చేసేటప్పుడు తరగతి అంతరాలు మొట్టమొదటి నమోదు చేస్తాం. తరగతి అంతరాలు నమోదు చేసినప్పుడు ఇటువైపు అటువైపు గ్యాప్ పెట్టేసి మనం ఏం చేయాలంటే 50 నుంచి 100, మరి కొద్ది దూరంలో 100 నుంచి 150, 150 నుంచి 200, 200 నుంచి 250, 250 నుంచి 300, 300 నుంచి 350, 350 నుంచి 400. ఇలాగా బాగా దూరంగా నమోదు చేయాలి. ఒక జత దూరంగా నమోదు చేసిన తర్వాత మరికొంత ప్లేస్ కొద్దిగా ఎక్సెస్ గ్యాప్ ఇచ్చి మరొక 2 ఈ విధంగా గ్యాప్ మెయింటైన్ చేసి మళ్ళీ ఎక్సెస్ గ్యాప్ ఇచ్చుకొని మరొక 2 అలా మనం నమోదు చేసుకున్నట్లయితే కలిపేటప్పుడు సులభంగా ఉంటుంది. ఇచ్చిన పౌనఃపున్యాన్ని F1గా నమోదు చేస్తూ F2 F3కి వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పాను 2 కలపాలని చెప్పాను. F2కి అంటే పౌనఃపున్యాన్ని 6 భాగాలుగా నమోదు చేస్తాము. F1 అని, F2, F3, F4, F5, F6 అని. ఇచ్చిన దత్తాంశాల పౌనఃపున్యాన్ని F1 అని నమోదు చేస్తాం. రెండవది F2 అనేసరికల్లా మనం 2 చొప్పున కలుపుతాం. F3 అనగా మొదటి దాన్ని విడిచిపెట్టి మిగతా 2 కలుపుతాం. ఎక్కడైనా ఒకటి మిగిలిపోయింది అనుకోండి, ఒకటి 2 మిగిలిపోయింది అనుకోండి, అది వదిలేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది 5 వదిలేస్తాం, 10, 15, 14, 10, 5, 3 కలిపిస్తాం. ఇంకో విలువ ఇక్కడ ఉంది, ఒక విలువ కలపడానికి అవుతుంది. ఎందుకు 2 చొప్పున కలపాలి కాబట్టి. నెక్స్ట్ 3 కలుపుతాం. 5, 10, 15 అంటే ఏమవుతుంది 25, 5, 30. అలానే 14, 10, 5, 24 ప్లస్ 5, 29. ఇది దీనికి సంబంధించి ఇది. తర్వాత 1 వదిలేసి 3, 39, 15, 3, 18. తదుపరి 2 వదిలేసి 3, 39. అంటే ఇక్కడ 2 ఉన్నాయి, మరి 3 కలపాలి కదా, కాబట్టి వదిలేసాం. అంటే ఇచ్చిన దత్తాంశంలో మనకి అవిచ్ఛిన్న శ్రేణులు అనేటటువంటిది అని మనం తెలుసుకున్నాం. బాహుళకము గణన అవిచ్ఛిన్న శ్రేణులు వర్గీకరణ పట్టిక ముందు నమోదు చేయాలి. వర్గీకరణ పట్టికలో 7 వరుసలు ఉంటాయి. తరగతి అంతరమని, పౌనఃపున్యమని. పౌనఃపున్యంలో 6 భాగాలు చేస్తాం. తరగతి అంతరము అద్దె రూపాయల పైసలని. పౌనఃపున్యం అంటే కుటుంబాల సంఖ్యని నమోదు చేసాం. CIE F1 రాస్తాం. Fను 6 భాగాలుగా చేసాము. F1, F2, F3, F4, F5, F6 అని నమోదు చేసాం. నమోదు చేసిన తర్వాత 7 వరుసలకి 7 నెంబర్స్ ఇచ్చినాం. తర్వాత తరగతి అంతరాన్ని మనం అంటే ఇచ్చిన తరగతుల్ని వరుస పెట్టి ఈ తరగతి అంతరం వరుసలో మనం రాయటం జరిగింది. గ్యాప్ ఇస్తూ రాయాలి. 2 సెట్ల కింద రాస్తూ అంటే ఆ 2కి గ్యాప్ ఇచ్చి మరొక సెట్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 గ్యాప్ ఇచ్చాము, ఇలా మరొక సెట్ రాసేటప్పుడు ఏం చేయాలంటే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా గ్యాప్ ఇస్తూ మనం నమోదు చేస్తాం. ఒకటి ఉండిపోతే ఒకటి ఎలాగా ఉంటుంది నమోదు చేస్తాం. మనం తరగతి కూడా ఇంకోటి ఉంటుంది అనుకుంటాం, ఒకటి రాస్తాము. అలా మనం కలుపుకుంటూ పోతాం. ఇప్పుడు F1 ఇచ్చిన దత్తాంశంలో పౌనఃపున్యాన్ని ఫ్రీక్వెన్సీని F1 అని నమోదు చేస్తాము. F1 అని నమోదు చేసి మనం తర్వాత ఏం చేయాలంటే F2, F3, F4, F5, F6. F2 అనేది 2 కలుపుతాం. F3 అనేది 1 వదిలేసి 2 కలుపుతాం. F4 అనేది మొదట 3 కలుపుతాం. F5 అనేది వచ్చేటప్పటికి 1 వదిలేసి 3 కలుపుతాం. F6 అనేటటువంటిది 2 వదిలేసి 3 కలపడం జరుగుతుంది. ఇది మనకి ఏమవుతుందంటే వర్గీకరణ పట్టిక అవుతుంది. వర్గీకరణ పట్టిక ఇది వర్గీకరణ పట్టిక. ఈ పట్టికలో 7 వరుసలు ఉంటాయని చెప్పాం. నెక్స్ట్ ఇదే పట్టికలో మనం ఏం చేయాలంటే రౌండ్స్ చేయాలి. రౌండ్స్ అంటే ఏది హైయెస్ట్ అది రౌండ్ చేసుకుంటూ మనం పోతాం. ఒకసారి 2 సార్లు 1కి 2 సార్లు మనం చూసుకొని ఈ పట్టికలో ఈ విలువల్లో ఏది ఎక్కువ, ఈ విలువల్లో ఏది ఎక్కువ, ఈ విలువ ఏది ఎక్కువ, ఈ విలువ ఏది ఎక్కువ, ఈ విలువ ఏది ఎక్కువ, ఈ విలువ ఒకటే ఉంటే మనం నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత నేను
ఈ వర్గీకరణ పట్టిక వేసాను, విశ్లేషణ పట్టిక రాస్తాం. విశ్లేషణ పట్టిక అంటే ఈ పట్టిక మీ దగ్గర ఉండాలి నీట్గా ఉంటే మరొకసారి రఫ్గా చిన్నగా విశ్లేషణ అంటే వర్గీకరణ పట్టిక వేసి విశ్లేషణ పట్టిక ప్రతిదీ రాస్తాము. రాసి బోహలకు సూత్రం ద్వారా బోహలకని మనం ఖండించడం జరుగుతుంది. మనకు అంకమధ్యంలో 4 పద్ధతులు చెప్పాము, మధ్యగతం ఒకటి చెప్పాము, బోహలకము ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి లాగర్థం అవసరం ఉంటుంది గుణమధ్యము హరమధ్యమానికి. ఆ గుణమధ్యము హరమధ్యం ఒకవేళ అవిచ్ఛిన్నం చెప్తే, లేదంటే వేరే చాప్టర్ ఏదైనా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకు అంకమధ్యం బాగా రావాలి, అప్ టు మన చివరి అధ్యాయాల వరకు కూడా 10% మనకి ఈ అంకమధ్యం అనేటటువంటిది ఉపయోగపడుతుంది.